శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యాహం. విశ్వావసునామ సంవత్సరం భాద్రపదం పౌర్ణమి. భాద్రపద పౌర్ణమి నాడు పూర్వాభాద్ర నక్షత్రం కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం కానీ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దానిని భాద్రపద మాసం అంటారు. ఈ సంవత్సరము 2025 సెప్టెంబరు 7వ తారీఖున ఆదివారం నాడు రాత్రి 9:36 నుంచి ఒక 3:30 గంటల పాటు చంద్రగ్రహణం వస్తుంది. రాహువు చంద్రుణ్ణి పట్టుకుంటున్నారు. ఈ సన్నివేశంలో ఈ సమయంలో శతభిష నక్షత్రం చివరగా పూర్వభాద్ర నక్షత్రం మొదలుగా గ్రహణం ప్రారంభం అవుతోంది, అంతం అవుతోంది. కనుక ఈ నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళు కాదు అని కాదు. మానవుడు పుట్టేటప్పుడు మనకి 27 నక్షత్రాలలోనే జన్మిస్తారు. ఎంత వాళ్ళైనా సరే 27 నక్షత్రాలకి శాంతి ఉంది. దానిలో ఎక్కువ తక్కువ అనేది కొంచెం హెచ్చుగా ఉంటుంది. కొన్ని నక్షత్రాలు ఇంచుమించుగా 18 నక్షత్రాలు పైగా ఎక్కువ దోషం ఉంటుంది అంటారు. ఆ విధంగానే చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా ముందు మన పూర్వీకులు ఏ విధంగా ఆచరించారు, తల్లిదండ్రులు ఏ విధంగా ఆచరించారు, మన ఇంటి గురువు గారు ఏం చెప్పారు, ఆ విధంగా మీరు ఆచరిస్తే సరిపోతుంది. భయపడవలసిన పని లేదు. పూర్వకాలం వారి యొక్క ధర్మాన్ని వారు ఆచరించారు. ఇప్పుడు ఉద్యోగ ధర్మాలలో పెద్దలు దగ్గరగా ఉండకపోవటం, పక్కవారి మీద ఆధారపడటం, అంటే యూట్యూబ్ ఛానల్స్లో ఆ యొక్క విషయాలను తెలుసుకోవటం, ఎక్కడో జరుగుతున్నటువంటి విషయాన్ని వెంటనే మనకి తెలుస్తూ ఉన్నందువల్ల ఆదుర్ద, గాబర, భయము ఇటువంటివన్నీ కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. మానవుడి మీద 9 గ్రహాల ప్రభావం ఉంది. కనుకనే మనం ఏ పూజ చేయాలి అన్నా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కనుకనే సత్యనారాయణ స్వామి వ్రతం, శంకుస్థాపన, గృహప్రవేశము, షష్ఠిపూర్తి, లక్షవర్తి వ్రతం, చివరికి చండీ హోమమైన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో కూడా నవగ్రహాలను ఆరాధన చేస్తాం. ఎందుకని అంటే గ్రహము అనగా గ్రాహ్యతే ఇది గ్రహాః. గ్రహములు పట్టుకుంటూ ఉంటాయి మానవుడి మీద. దాని యొక్క ప్రభావం వలన కొన్ని రోజులు కాస్త ప్రశాంతంగా ఉండటం, కొన్ని రోజులు బాగా బాధ పొందటం. ఈ బాధ నాకే వస్తోందే, నేనే అనుభవిస్తున్నానే, పక్కవాడు ఎవరు అనుభవించట్లేదు, అందరూ బాగున్నారు కదా అని అనుకుంటాం. కొంతమందికి మానసికంగా ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి శారీరకంగా ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఆర్థికంగా ఉంటుంది. ఆ విధంగా మానవుడు గ్రహాల మీద ప్రభావం అనేటువంటిది మానవుడి మీద ఉంటుంది. కనుక యథావిధిగా తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం, నవగ్రహాలను ప్రదక్షిణ చేయటం. ఇప్పుడు చంద్రగ్రహణం వస్తోంది కనుక 27 నక్షత్రాల వారందరూ గ్రహణం పట్టే సమయంలో, అంటే గ్రహణ నియమాలు ఉంటాయి. ఉదయం 11:30, 12 లోపే భోజనం చేయటం ఉత్తమోత్తమం. చిన్నపిల్లలు కాస్త పెద్దవాళ్ళు ఉంటారు. 8-9 సంవత్సరాల వయసులోపు వారు కానీ 80 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారు 3:30, 4 వరకు కూడా ఆహారాన్ని స్వీకరించవచ్చు. ద్రవ పదార్థంగా తీసుకుంటే తొందరగా అరుగుతుంది అనేటువంటిది చెబుతూ ఉంటారు. కనుక పెద్దలు చెప్పిన ప్రకారంగా సనాతన ధర్మంలో, భారతీయ సాంప్రదాయంలో మీ తల్లిదండ్రులు, గురువులు ఏ విధంగా అయితే ఆచరించారో ఆ విధంగా గ్రహణం పట్టే సమయంలో స్నానం చేసి చక్కగా మీ యొక్క కులదేవత నామాన్ని, గణపతి యొక్క శ్లోకాలను, మంత్రాలను స్మరిస్తూ జపిస్తూ ఉన్నట్లయితే గ్రహణం విడిచిన తర్వాత మరల స్నానం చేసి మర్నాడు పొద్దునపూట దేవాలయానికి వెళ్ళి చక్కగా అభిషేచనం చేసుకోవచ్చు. ఒక మనిషికి శక్తి ఉంది, 100 మందికి చక్కగా అన్న సంతర్పణ, నారాయణ సేవ చేస్తారు. కొంతమందికి అంత శక్తి ఉండదు, 10 మందికే ఏర్పాటు చేస్తారు. కనుక మన దగ్గర శక్తి లేనప్పుడు, భోజనం పెట్టలేనప్పుడు ఏం చేయాలి అంటే, రాహువుకి మినువులంటే ప్రీతి, చంద్రుడికి బియ్యం అంటే ప్రీతి. కనుక ఇడ్లీ, అదేవిధంగా గారెలు, వడ అంటాం కదండి, ఆ విధంగా సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ అనుకోండి. 2 ఇడ్లు 2 వడలైనా పర్వాలేదు.
వారి యొక్క శక్తిని బట్టి ఒక 10-20 ప్యాకెట్లు తయారు చేసుకొని అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి బిచ్చగాళ్ళకు కానీ, అదేవిధంగా ఆకలి విలువ తెలిసిన వారు, అదేవిధంగా అక్కడ ఎవరికి ఆహారం లేనప్పుడు బాధపడుతున్నటువంటి వారికి ఇచ్చారనుకోండి, కడుపు నిండిన వాడికి అన్నం పెడితే ఉపయోగం లేదు. సముద్రంలో వర్షం కురిస్తే ఉపయోగం ఏముంది? ఎంత వర్షం కురిసినా భూమి మీద పాడి పంటల అభివృద్ధి కలగాలి అంటే, పంటలు పండాలి అంటే రైతుకి నమ్మకం వర్షం పడుతుందని. ఆ విధంగా రాహువు అదేవిధంగా చంద్రుడి యొక్క దోషాన్ని తొలగింప చేయాలి అంటే జపహోమార్చనాభిషేకం అనేటువంటిది ఇవన్నీ చెయ్యాలి. అలా చేయలేనటువంటి వారు వారి శక్తిని అనుసరించి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం, శివాభిషేచనం చేయటం, దేవాలయంలో ప్రదక్షిణ చేయటం స్వామికి. బయటికి వచ్చిన తర్వాత మీ యొక్క శక్తిని బట్టి తెల్లని వస్త్రములైన, అదేవిధంగా మినప సున్నుండులు అంటాం కదండి, అవి కానీ, ఇడ్లీ కానీ, బియ్యం కానీ, ఏదైనా తోటకూరైనా పర్వాలా, పాలైనా పర్వాలా, చంద్రుడికి ప్రీతి కలిగినవి ఇచ్చినట్లయితే దోషం తొలగుతుంది. 12 రాసుల వారు, 27 నక్షత్రాల వారు యథావిధిగా చేయవలసిందే. చంద్రమా మనసో జాత, చంద్రుడు మనఃకారకుడు, మనస్సు మీద పడతాడు. అదేవిధంగా చంద్రుడు తల్లికి సంకేతం కాబట్టి తల్లి యొక్క అనారోగ్యానికి ఆమెకి రాకుండా, ఆమె యొక్క ఆరోగ్యం బాగుండేటట్లుగా, ఆమె యొక్క ఆనందాన్ని కోరుకునేటువంటి వారు ఎవరు అంటే పిల్లలే కదా. కనుక వారు తల్లి యొక్క సేవని చేయటం, తల్లికి సేవ చేయటం, అదేవిధంగా దోషాన్ని తొలగింపజేసుకునే ప్రయత్నాన్ని మానవులందరూ కూడా, భక్తులందరూ కూడా ఆచరించాలి.